జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానల్స్ పైన కొన్ని పత్రికల పైన ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడము చాలా బాధాకరము. ఎందుచేతంటే తప్పు ఒప్పు ఉంటే చట్టపరంగా మనం ఏమైనా చేసుకోవచ్చు. దీనికి సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా జర్నలిస్టుల పైన ఈ ప్రభుత్వం మాట్లాడితే ఒక యాజమాన్యం మీద, ఇంకో ప్రభుత్వం మారితే ఇంకొక యాజమాన్యం మీద. ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు. రానున్న కాలంలో జర్నలిస్టులని పూర్తిగా వాళ్ళకుండే వాక్ స్వాతంత్రాన్ని కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తప్పు చేస్తే పూర్తి స్థాయిలో ఇది తప్పు ఒప్పు అని చెప్పే హక్కును కూడా పూర్తిగా కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, చట్టాలు తెలిసిన వాళ్ళు ఏ చట్టంతో ఎప్పుడు ఏంటి అనేది ఉండాలి. మీడియా రంగానికి ఒక చట్టం ఉన్నది. దానికి ఎలాంటి విషయాలు వచ్చినా 41 నోటీస్ ఒకటి ఇవ్వాలి. వాళ్ళు పోలీసులుగా యూనిఫామ్ మీద రావాలి, వచ్చి చర్చించి ఈ యొక్క సెక్షన్ ప్రకారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పాలి. ఒక జర్నలిస్టుకే ఏ సమాచారం లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయడము, అల్లరి పెట్టడము ఏ ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో కూడా మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా, పోలీస్ వర్గాలు కూడా ఆలోచించాలి. ఇది మీరు ఉద్యోగస్తులు, మీరు ప్రభుత్వం ప్రజల తాలూకా జీతాలతో బతుకుతున్నారు తప్ప ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాత్రంతో మీరు బతకటం లేదు. మీరు చదువుకున్న చట్టాలను, న్యాయాలను ఆలోచించి అరెస్టు చేయాలి. అంతే తప్ప కానీ మీకు నచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఏదో ప్రభుత్వంలో ఉన్న అధికారుల దగ్గర పనిచేస్తున్నట్టుగా ఇష్టాసారంగా అరెస్టులు చేస్తే మీ పరిస్థితి రేపు తెల్లవారు చాలా దారుణంగా ఉంటుంది. ఇలాగే కొనసాగినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులంతా కూడా ఐకమత్యంగా వ్యవహరించి ఈ ప్రభుత్వ అధికారుల మీద కూడా మేము వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఎవరితోనూ ఉంటున్నారు అన్నది ప్రజలకి మేము చెప్పడం జరుగుతుంది. దయచేసి చట్టంలో ఉన్న పరిగణలన్నీ కూడా తీసుకొని చదువుకొని దానికి ఏ విధంగా న్యాయం అన్యాయం అనే దాని ప్రకారంగా అరెస్టులు కానీ ఏదైనా చేస్తే, మేమేమైతే జర్నలిస్టులు ఎవరు కూడా ఉగ్రవాదులు కారు, అంతా ఈ ప్రాంతంలో ఉండవలసిన వాళ్ళే ఉన్నారు. మాకన్నా నేరస్తులు ఉన్నారు. మీకు అది చేతనైతే అధికారులు దమ్ముంటే వాళ్ళకి కూడా అరెస్ట్ చేయండి. అంతే తప్పగానే ఊరకన జర్నలిస్టులు కదా అని వాళ్ళ మీద అరెస్ట్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టే ఉద్దేశం మార్చుకుంటే ఉద్యోగస్తులకి, పోలీసు వర్గాల వారికి హెచ్చరిక ఇస్తున్నాము. అంతేకాకుండా ప్రధానంగా జర్నలిస్టులో కూడా ఒక విధమైన ఇది ఉన్నది. ఒక వర్గం వారు వాళ్ళకి తంతే వస్తారు, ఇంకో వర్గం వారు తనకపోతే రారు. దయచేసి జర్నలిస్టుల ఐక్యత అన్ని వర్గాల వారు రావాలి. లేకపోతే మేము ఖచ్చితంగా వాళ్ళకి తంతే మేము రాము, ఒక వర్గం రాము ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి బైఫర్గేషన్ విడదీసి పాలించే విధానాన్ని రాజకీయ నాయకులు తొత్తుగా వ్యవహరించే జర్నలిస్టుల నాయకులు కానీ జర్నలిస్టులు కానీ కబడ్దార్ చాలా జాగ్రత్తగా ఉండాలని అన్ని యూనియన్ల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్. జర్నలిస్టుల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా అధికారులు ప్రవర్తించడం సరికాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ని కనీసం పోలీసు అధికారులు అమలు చేయడం లేదు. 7 ఏళ్ల శిక్ష పడే కేసులకు సంబంధించి, లోపు కేసులకు సంబంధించి ఎవరి మీద ఆరోపణలు వస్తే వారికి సిఆర్పిసి 41 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి వారి వివరణ తీసుకొని అప్పటితో వాళ్ళు సంతృప్తి చెందకపోతే అప్పుడు అరెస్ట్ చూపించాలి. కానీ సీనియర్ జర్నలిస్టు, చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఆయనకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా అనేక సెక్షన్లు బనాయించి కనీసం బెయిల్ రాకుండా చేసి విపరీతంగా ఆ స్టేషన్ ఈ స్టేషన్ చుట్టూ తిప్పి ఒక దేశద్రోహికి ఎలాగైతే ఇచ్చేస్తారో ట్రీట్ చేస్తారో ఆ రకంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఈ రకంగా వేధించడం సరికాదు. ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి శ్రీహరి విషయంలో వెంటనే కేసులపై పునఃసమీక్ష నిర్వహించి ఆయన చేసిన తప్పేంటో
ఆధారాలతో కేసు పెడితే బాగుంటుంది. అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా అందరిని అరెస్ట్ చేసుకుపోతే అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఐక్యంగా మేము పోరాడతాం. కాబట్టి శ్రీహరి విషయంలో న్యాయం చేయాలని, న్యాయం జరగబోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరం కూడా ఉద్యమం భారీ ఎత్తున చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి గారి అరెస్ట్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ప్లస్ ఆయన ఎన్నో కథనాలు, హ్యూమానిటీ స్టోరీస్, అలాగే రాజకీయ పరమైనటువంటి అంశాలను స్పృశిస్తూ ఎన్నో స్టోరీలు రాసిన పరిస్థితి ఉంది. ఆయన సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. రకరకాల సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని రకాలైన పోస్టులు వస్తుంటాయి. ఎవరో అది పెడుతున్నారో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ఎవరో పెట్టిన పోస్టుని ఈయనకి అపాదిస్తూ ఈయన్ని అరెస్ట్ చేయడం అనేది ఆ జర్నలిస్ట్ లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నది. ఏదైనా జర్నలిస్ట్ని ఒక అరెస్ట్ చేయాలంటే కనుక కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన న్యాయస్థానానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక విధానపరమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి అక్రమంగా ఉన్నపలంగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా తను దారిని వెళ్తున్న ఆయన్ని మధ్యలో ఆపి అక్రమంగా అరెస్ట్ చేయడం అయితే మేము జర్నలిస్ట్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు ఏవైనా సమస్యలు ఉంటే కనుక, ఏమైనా ప్రభుత్వ పరంగా మేమైనా ఒత్తిడి ఉంటే ఉండవచ్చు, కానీ యాజ్ ఏ మీ పోలీసు ఆఫీసర్గా కూడా మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మీరు కూడా విచారణ జరిపించాలి. విచారణ అనంతరం మాత్రమే మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జర్నలిస్టులు ఎవరు కూడా ప్రభుత్వానికి ఎవరు కూడా వ్యతిరేకంగా పనిచేసే విధానం ఉండదు. ఏదైనా విధానపరమైన నిర్ణయాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తారు. అలాగే సామాజికంగా కానీ లేదంటే రాజకీయ నిర్ణయాల పట్ల కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే పరిస్థితి జర్నలిస్ట్కి ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని మీరు అక్రమంగా అరెస్టులు చేస్తే కనుక జర్నలిస్ట్ లోకం అంతా కూడా రాబోయే భవిష్యత్తులో ఒక 4th ఎస్టేట్గా పిలువబడే జర్నలిజం అనేది కూడా కొనారిల్లే పరిస్థితి వస్తున్న నేపథ్యంలో ఇటువంటి చర్యలను మేమైతే విజయనగరం జిల్లా జర్నలిస్ట్ తరపున అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్ముందు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలని అయితే మేము కోరుతున్నాం.